హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ హైపర్ టెన్షన్ మీద అవేర్‌నెస్ తీసుకొద్దామని అనుకుంటున్నాను. హైపర్ టెన్షన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆహ్, కామన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండి. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే చాలామంది వాళ్ళకి బీపీ ఉందని తెలియక కాంప్లికేషన్స్ వల్ల చనిపోతున్నారు. సో, అసలు మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంతంటే 120/80 అనేది ఉండాలి. సో, అసలు టాప్ నంబర్ 120, బాటమ్ నంబర్ 80 అని చూస్తే మన హార్ట్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు బ్లడ్ వెసల్ మీద ఉండే ప్రెషరే 120. సో, 80 అనేది హార్ట్ రిలాక్స్ అయ్యేటప్పుడు మన బ్లడ్ వెసల్ మీద ఉండే ప్రెషర్ అన్నమాట. ఈ హైపర్ టెన్షన్‌లో స్టేజెస్ కూడా ఉన్నాయండి. ఎలివేటెడ్ స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ క్రైసిస్ అని. మనం టాప్ నంబర్ బట్టి చూసుకుంటే ఎలివేటెడ్‌లో బ్లడ్ ప్రెషర్ అనేది లెస్ దాన్ 130 ఉంటుంది. స్టేజ్ 1లో లెస్ దాన్ 140. స్టేజ్ 2లో చూసుకుంటే మోర్ దాన్ 140 ఉంటుంది. క్రైసిస్ అయితే 180. 180, 120 బీపీ ఉంటే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటదండి. ఈ హైపర్ టెన్షన్‌లో బ్లడ్ వెసల్స్ ఏమవుతాయంటే చాలా స్టిఫ్‌గా అయిపోతాయండి. నార్మల్‌గా అవి ఎలాస్టిక్‌గా ఉంటాయి. అలా ఎలాస్టిసిటీ అనేది పోతుంది. ఈ స్టిఫ్ అయిపోవడం వల్ల లోపల ఉన్న స్పేస్ కూడా తగ్గిపోయి హార్ట్ మనకి బ్లడ్ పంప్ చేసేటప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌కి చాలా బ్లడ్ సప్లై అనేది తక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ చూసుకుంటే ఈ స్టిఫ్ వెసల్స్ వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతే సడెన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నితో చాలా మందికి అప్పుడే తెలుస్తుంది హైపర్ టెన్షన్ ఉంది అని. అందుకనే ముందుగానే మనం ఏం చేయాలంటే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెజర్స్ చూసుకుంటే అబోవ్ 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ బీపీ చెక్ చేయించుకోవాలి. అలాగే లైఫ్ స్టైల్ మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైలీ కంపల్సరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఒబేస్‌గా ఉన్నవాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి. సాల్ట్ తగ్గించుకోవాలి. మన డైట్ చేంజెస్ మనం తీసుకునే ఫుడ్‌లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా మానేసేయాలి. ఇలాంటి మెజర్స్ మనం తీసుకోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు బీపీ అనేది నార్మల్‌కెళ్ళే ఛాన్స్ ఉంటది. హై బీపీ ఉన్నవాళ్ళు కంట్రోల్‌లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటది. థాంక్ యూ.